హై స్టూడెంట్స్, ఐఎమ్ లక్ష్మి. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వెషన్స్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. హై స్టూడెంట్స్, ఐఎమ్ లక్ష్మి. ఈ వీడియోలో మనము ఇంటర్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ 52 మార్క్స్ క్వెషన్స్ గురించి డిస్కస్ చేస్తాము. హై స్టూడెంట్స్, ఐఎమ్ లక్ష్మి. ఈ వీడియోలో మనము డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ చాప్టర్‌కి సంబంధించిన టాప్ 2 మార్క్స్ క్వెషన్స్ గురించి డిస్కస్ చేస్తాము. హై స్టూడెంట్స్, ఐఎమ్ లక్ష్మి. ఈ వీడియోలో మనం డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వెషన్స్ డిస్కస్ చేస్తాము. సో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గివ్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ అన్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్. సో అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో డెంటల్ ఫార్ములా గురించి అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఈ డయాగ్రామ్, ఇది ఎన్సీఆర్టీ డయాగ్రామ్. ఈ వీడియోలో ఉండేటువంటి డయాగ్రామ్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీకి సంబంధించిన డయాగ్రామ్స్ అనమాట. ఇది హ్యూమన్ బీయింగ్ యొక్క మౌత్లో తీసుకున్నట్లయితే మన హ్యూమన్ బీయింగ్ మౌత్లో మనకు ఇక్కడ ఈ సాకెట్లో టీత్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా సాకెట్ లోపల మనకు టీత్ ఉంటే దాన్ని మనం ఏమంటాము, థీకోడాంట్ అరేంజ్మెంట్ అంటాం. థీకోడాంట్ అరేంజ్మెంట్ అనేసి అంటాం. హ్యూమన్ బీయింగ్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమంటాము, ఇన్సిజార్స్ అనేసి అంటాం. ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవి ఇన్సిజార్స్. ఇవి ఎన్ని ఉంటాయి, ఇన్సిజార్స్ అనేవి 2 ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ సైడ్లో ఉన్నాయి కదా, ఈ సైడ్లో ఉంది కదా ఈ టీత్ని మనం ఏమంటాము, క్యానైన్ టీత్ అంటాం. ఇది ఒకటి ఉంటుంది, ఈ సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు పక్క ఒకటి ఉంటుంది అనమాట. సో ఇన్సిజార్స్ 2 ఉంటాయి, క్యానైన్ టీత్ 2 ఉంటుంది. తర్వాత మనకు ఈ పక్క దవడలో ఉండేటువంటి ఈ పళ్ళని మనం ఏమంటాము, ప్రీమోలార్ అంటాం. ఈ ప్రీమోలార్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. తర్వాత ఇక్కడ లాస్ట్లో ఈ ఎడ్జ్లో ఉండేటువంటి వాటిని మోలార్ టీత్ అంటాం. ఈ మోలార్ టీత్ 3 ఉంటాయి. సో హ్యూమన్ డెంటల్ ఫార్ములా అడిగినట్లయితే ఇన్సిజార్స్ మనకు 2 ఉంటాయి, క్యానైన్ 1 ఉంటుంది, ప్రీమోలార్ 2 ఉంటాయి, మోలార్ 3 ఉంటాయి. సో ఇది 2 1 2 3/2 1 2 3 అంటే కింద దవడ పై దవడ. ఇది హాఫ్లో ఎన్ని ఉంటాయి, హాఫ్లో మనకి ఎన్ని ఉంటాయి, ఇటువైపు 8 ఉంటాయి, మనకు ఇటువైపు 8 ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి, కింద 16 ఉంటాయి, అదేవిధంగా పైన కూడా 16 ఉంటాయి. సో టోటల్గా మనకి ఎన్ని ఉంటాయి, ఇన్ టోటల్ మనకు 32 టీత్ అనేవి ఉంటాయి. 32 టీత్ హ్యూమన్ బీయింగ్స్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, bile juice contains no digestive enzymes yet it is important for digestion. Why? సో బైల్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో మనకు లివర్లో ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో లివర్లో నుంచి మనకు బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి బైల్ జ్యూస్ మనకు గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఈ బైల్ జ్యూస్లో ఏ విధమైనటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండవు, బట్ దీంట్లో ఏముంటాయి అంటే బైల్ సాల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ బైల్ సాల్ట్స్ ఏంటి అంటే గ్లూకోకోలేట్స్, టారోకోలైట్స్. సోడియం అండ్ పొటాషియం, సోడియం గ్లూకోకోలైట్స్, పొటాషియం గ్లూకోకోలైట్స్, సోడియం టారోకోలైట్స్, పొటాషియం టారోకోలైట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, బైల్ జ్యూస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇవి లిపిడ్స్, ఎస్పెషల్లీ ఆయిలీ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, ఈ లిపిడ్స్ని ఎమల్సిఫై చేస్తాయి. అంటే ఇవి లిపిడ్స్ని డైజెస్టబుల్ ఫామ్ లోపలికి కన్వర్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఆ చిన్న డ్రాప్లెట్స్గా మారుస్తాయి కదా, ఈ చిన్న డ్రాప్లెట్స్ మీద మనకు లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ వర్క్ చేసి ఈ లైపేజ్ను కూడా ఇవి యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. లైపేజ్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసి దాన్ని ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్గా మార్చడం అనేది జరుగుతుంది. సో బైల్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. డైజెషన్ చేయదు కానీ లైపేజ్ని యాక్టివేట్ చేస్తుంది, లిపిడ్స్ని ఎమల్సిఫై చేస్తుంది, చిన్న డ్రాప్లెట్స్గా మార్చడం అనేది జరుగుతుంది. ఈ చిన్న డ్రాప్లెట్స్ ఫార్మేషన్ని మనం ఏమంటాము, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది బైల్ జ్యూస్ గురించి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఖైమ్. హ్యూమన్ బాడీలో స్టొమక్ అనేది ఒక జే షేప్డ్ ఆర్గాన్, ఇది జే షేప్లో ఉంటుంది అనమాట.
ఈ జే షేప్డ్ ఆర్గాన్లో మనకి ఏం జరుగుతుంది అంటే హెచ్సిఎల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హెచ్సిఎల్ యొక్క pH మనకు 1.5 to 2.5 మధ్యలో ఉంటుందన్నమాట. ఈ హెచ్సిఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంది, మనకు మైక్రోబ్స్, మనం ఫుడ్ ద్వారా పొరపాటున మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా స్టమక్ లోపలికి ఎంటర్ అయినప్పుడు వాటిని చంపేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్స్ ఇవన్నీ కూడా సెక్రేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ మొత్తం ఏం జరుగుతుంది, ఈ స్టమక్ యొక్క సెక్రేషన్స్తో కలిసిపోతుంది. హెచ్సిఎల్ అట్ ద సేమ్ టైం రిమైనింగ్ ఎంజైమ్స్తో కలిసిపోయి ఒక సెమీ సాలిడ్గా ఉండేటువంటి ఒక ఫుడ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాము, ఖైమ్ అనేసి అంటాం. అంటే పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్. దీన్ని మనం చెప్పాలంటే పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ అంటాం. ఈ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ ఎక్కడ, స్టమక్లో అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఖైమ్ అంటాము. ఇది చర్నింగ్ మూమెంట్స్, స్టమక్లో మనకు మెల్లమెల్లగా మూమెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ చర్నింగ్ మూమెంట్స్ వల్ల మనకు ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ డైజెషన్ మనకి ఎక్కడ జరుగుతుంది, లార్జ్ ఇంటెస్టైన్లో జరగడం అనేది జరుగుతుంది. సో ఖైమ్ ఈజ్ ఏ అసిడిక్ సెమీ డైజెస్టెడ్ ఫుడ్. అసిడిక్ అని ఎందుకు అంటాము అంటే ఇక్కడ మనకు హెచ్సిఎల్ అనేది సెక్రేట్ అవుతుంది. ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, స్టమక్లో ఈ చర్నింగ్ మూమెంట్స్ ద్వారా స్టమక్లో బాగా మిక్స్ అవ్వడం, అంటే ఈ ఎంజైమ్స్ హెచ్సిఎల్ ఫుడ్తో బాగా మిక్స్ అయిపోయేసి ఖైమ్ని ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఖైమ్. నెక్స్ట్, నేమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపిల్లే ప్రజెంట్ ఇన్ హ్యూమన్ టంగ్. ఈ హ్యూమన్ టంగ్ను మనం చూసినట్లయితే హ్యూమన్ టంగ్లో చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా ప్రొజెక్షన్స్. ఈ ప్రొజెక్షన్స్నే మనం ఏమంటాము, పాపిల్లే అనేసి అంటాం. త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాపిల్లే అనేసి ఉంటాయి. కొన్ని పాపిల్లే అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ టిప్ ఆఫ్ ద టంగ్లో ఉంటాయి. ఈ టిప్ ఆఫ్ ద టంగ్లోను, ఇక్కడ ఈ మార్జిన్ ఆఫ్ ద టంగ్లోను ఈ ఉండేటువంటి ఈ పాపిల్లేని మనం ఏమంటాము, ఫంగిఫార్మ్ పాపిల్లే అంటాం. ఫంగిఫార్మ్ పాపిల్లే అనేసి అంటాం. తర్వాత ఈ సర్ఫేస్ ఏరియాలో, ఇక్కడ చూసారా, ఈ సర్ఫేస్ ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి పాపిల్లేని మనం ఏమంటాము అంటే ఫిల్లిఫార్మ్ పాపిల్లే అంటాం. ఫిల్లిఫార్మ్ పాపిల్లే అనేసి. తర్వాత మనకి టంగు ఎవరైనా సరే నాలుగు తెరిచినప్పుడు ఇలా ఒక కర్వ్ లాగా మనకు కనిపిస్తుంది. ఈ కర్వ్ దగ్గర ఉండేటువంటి పాపిల్లేని మనం ఏమంటాము అంటే సర్కంవాలెంట్ పాపిల్లే అనేసి అంటాం. బేస్ ఆఫ్ ద టంగ్లో ఉంటుంది, ఇది సర్కంవాలెంట్ పాపిల్లే. సో 3 టైప్స్ ఆఫ్ పాపిల్లే ఉంటాయి. పాపిల్లే ఇవి సిమిలర్ టు, ఇవి టేస్ట్ బర్డ్స్ అనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టేస్ట్ని మనకు ఐడెంటిఫై చేస్తాయి. ఈ సర్కంవాలెంట్ పాపిల్లే అనేది ఎస్పెషల్లీ బిటర్ టేస్ట్ని ఐడెంటిఫై చేస్తుంది. కొంతమంది ట్యాబ్లెట్స్ లోపలికి నోరు తెరిచి వేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా సర్కంవాలెంట్ పాపిల్లలో బిటర్ టేస్ట్ని ఐడెంటిఫై చేసే పాపిల్లే ఎక్కువగా ఉంటుంది. అలా వేసుకోవడం వల్ల ట్యాబ్లెట్ ఇంకా చేదుగా అనిపించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో 3 వెరైటీస్ ఆఫ్ పాపిల్లేస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫంగిఫార్మ్ పాపిల్లే, ఫిల్లిఫార్మ్ పాపిల్లే, సర్కంవాలెంట్ పాపిల్లే. ఫంగిఫార్మ్ పాపిల్లే ఎక్కడ ఉంటుంది, మార్జిన్ అండ్ టిప్స్లో ఉంటుంది. ఫిల్లిఫార్మ్ పాపిల్లే ఎక్కడ ఉంటుంది, అప్పర్ సర్ఫేస్ ఏరియాలో ఉంటుంది. సర్కంవాలెంట్ పాపిల్లే ఇక్కడ ఈ వి షేప్ రీజియన్ ఉంటుంది, ఆ రీజియన్ దగ్గర ఉండేటువంటి దాన్ని మనం సర్కంవాలెంట్ పాపిల్లే అంటాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద పాపిల్లే ఇన్ హ్యూమన్ టంగ్. నెక్స్ట్, నేమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఇన్ హ్యూమన్స్ అండ్ దేర్ లొకేషన్. సో హ్యూమన్ బీయింగ్ యొక్క మౌత్ దగ్గర మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సెలైవరీ గ్లాండ్స్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి, సలైవాని రిలీజ్ చేయడం. ఫస్ట్ వన్ ఏంటి అంటే పెరోటిడ్ గ్లాండ్ అంటాం. ఇక్కడ మనము ఇయర్ ఉంది కదా, దీన్ని మనం పిన్నా అనేసి కూడా అంటాం. ఇక్కడ ఈ రీజియన్లో ఉండేటువంటి దీన్ని మనం ఏమంటాము, పెరోటిడ్ గ్లాండ్. ఇది సలైవాని సెక్రేట్ చేస్తుంది. రెండోది ఏంటి అంటే జా బోన్స్ ఉంటాయి, అంటే దవడలు ఉంటాయి కదా, ఇక్కడ దవడలు. ఈ దవడల కింద మనకి ఇక్కడ ఒక సెలైవరీ గ్లాండ్ అనేది ఉంటుంది. దాన్నే మనం ఏమంటాము, సబ్ మాండిబులార్ అంటాం. మాండిబుల్స్ అంటే ఇక్కడ దవడల కింద, ఇక్కడ ఈ జా బోన్స్ ఇక్కడ దీని కింద ఉండేటువంటి దాన్ని సబ్ మాండిబులార్ సెలైవరీ గ్లాండ్ అనేసి అంటాం.
ఇంకా మూడవది ఏంటి అంటే లింగ్యువల్ అంటే మనకు టంగ్. సబ్లింగ్యువల్ అంటే టంగ్ కింద ఉండేటువంటి సెలవరీ గ్లాండ్ని మనం ఏమంటాము సబ్లింగ్యువల్ అనేసి చెప్తాం. అంటే ఇక్కడ మనకు జా బోను ప్లస్ టంగ్ రెండు కలిపిచ్చారు. యాక్చువల్గా అలా ఉండదు. మనం సైడ్ వ్యూలో చూసుకున్నట్లయితే జా బోన్ దగ్గర ఇక్కడ ఉంటుంది, టంగ్ దగ్గర ఒకటి ఇక్కడ ఉంటుంది అనమాట. సో దెర్ ఆర్ 3 different types of salivary glands. One is a parotid gland which is just near the పిన్నాకు దగ్గరగా ఉండేటువంటి దీన్నే మనం ఏమంటాము పెరోటిడ్ గ్లాండ్ అంటాము. ఇంకోటి సబ్ మ్యాండిబులర్ జా కింద ఉండేదని సబ్ మ్యాండిబులర్ సెలవరీ గ్లాండ్ అంటాం. సో మూడోది వచ్చేసి సబ్లింగ్యులర్ టంగ్ కింద ఉండేదాన్ని మనం ఏమంటాము సబ్లింగ్యులర్ సెలవరీ గ్లాండ్ అనేసి అంటాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద salivary glands. Next question, what would happen if HCl was not secreted in the stomach? సో స్టమక్ అనేది ఒక జే షేప్ ఆర్గాన్. సో ఈ ఆర్గాన్లో మనకి ఏమవుతుంది, హెచ్సిఎల్ అనేది సెక్రెట్ అవుతుంది. ఈ హెచ్సిఎల్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే, ఈ హెచ్సిఎల్ యొక్క pH మనం చూసినట్లయితే 1.5 to 2.5 pH ఉంటుంది. ఈ pHలో ఫస్ట్ పర్పస్ ఏంటి అంటే, మనం తీసుకునేటువంటి ఫుడ్లో పొరపాటున ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ మనం ఫుడ్ ద్వారా తీసుకున్నట్లయితే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చనిపోతాయి. అది రెండవది ఏంటి అంటే, ఈ హెచ్సిఎల్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ని డైజెషన్గా హెల్ప్ చేస్తుంది. సో ఎలా హెల్ప్ చేస్తుంది, ఈ pH అనేది చూసారా 1.5 to 2.5 pH ఉంది. ఈ హై pH దగ్గర, ఈ అసిడిక్ pH దగ్గర ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ యొక్క డీనాచురేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పెప్సిన్ కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇదే హెచ్సిఎల్ పెప్సిన్. ఈ పెప్సిన్నే మనకి ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని పెప్టోన్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో హెచ్సిఎల్ చేసేటువంటి ఫంక్షన్స్ ఏంటి, ఫస్ట్ మైక్రోబ్స్ని కిల్ చేస్తుంది. ఈ మైక్రోబ్స్ని కిల్ చేస్తుంది. రెండోది ఏం చేస్తుంది, డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ చేస్తుంది. మూడోది ఏం చేస్తుంది, పెప్సిన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి హెచ్సిఎల్ మన బాడీలో ఉండదో, ప్రొడ్యూస్ అవ్వదో, అప్పుడు ఈ 3 ఫంక్షన్స్ కూడా మనము బాడీ అనేది పర్ఫామ్ చేయలేదు. అంటే పెప్సిన్ అనేది యాక్టివేట్ అవ్వదు, ప్రోటీన్ అనేది డైజెషన్ కాదు, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చంపబడవు. ఈ మూడింటికి కూడా ఈ హెచ్సిఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. వాట్ ఈజ్ ఆటోకెటాలిసిస్? ఆటోకెటాలిసిస్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక రియాక్షన్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ ఉంది. ఆ రియాక్షన్లో పెప్సినోజెన్ అనేది పెప్సిన్ కింద కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్సిఎల్. సో ఫస్ట్ ఒక స్మాల్ అమౌంట్లో పెప్సిన్ అనేది ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత ఈ పెప్సిన్ ఏం చేస్తుంది, రిమైనింగ్ పెప్సినోజెన్ని పెప్సిన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇంకా ఈ హెచ్సిఎల్తో పని ఉండదు, ఈ హెచ్సిఎల్తో పని అవసరం లేదన్నమాట. ఈ కన్వర్ట్ అయినటువంటి పెప్సిన్నే, అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఈ పెప్సిన్నే ఏం చేస్తుంది, ఈ ప్రికర్సర్ పెప్సినోజెన్ని పెప్సిన్గా మార్చడం అనేది జరుగుతుంది. ఇటువంటి రియాక్షన్స్ని ఆటోకెటాలిసిస్, సెల్ఫ్ కెటాలిసిస్ రియాక్షన్స్ అనేసి అంటాం. దీనికి అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోడక్టే మనకేం జరుగుతుంది, కెటలిస్ట్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి పెప్సినోజెన్ని పెప్సిన్ కన్వర్ట్ చేయడం, ట్రిప్సిన్ కేసులోనూ అంతే, ట్రిప్సినోజెన్ని ట్రిప్సిన్ కన్వర్ట్ చేయడం. ఇటువంటి రియాక్షన్స్ని మనం ఏమంటాము, ఆటోకెటాలిసిస్ రియాక్షన్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. డిస్టింగ్విష్ బిట్వీన్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్. డయేరియా అంటే మనకు ఇక్కడ లిక్విడ్ ఫామ్లో మనకు మోషన్స్ అనేది జరుగుతుంది. మామూలుగా హెవీ క్వాంటిటీలో లిక్విడ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి అన్డైజెస్టెడ్ ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇది లార్జ్ ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళిపోతుందో అక్కడ మనకు అన్యూజువల్ బౌల్ మూమెంట్స్ ఉంటాయి. అన్యూజువల్ బౌల్ మూమెంట్స్ ద్వారా ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా బయటకు ఎక్స్క్రీట్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. దీన్నే మనం ఏమంటాము అంటే డయేరియా అంటాం. డయేరియాలో మనకు చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది లాస్ అవుతుంది, H2O అనేది లాస్ అవుతుంది. అందువల్ల మనకు డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది.
కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే రెక్టంలో మనము డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో చూసుకున్నట్లయితే మనకు లార్జ్ ఇంటెస్టైన్ ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ వచ్చిన తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో ఎండ్ పార్ట్ని రెక్టమ్ అంటాం. ఈ రెక్టమ్ లోపల ఫీసెస్ అనేది రిటైన్ అయిపోతాయి. ఈ ఫీసెస్ ఎందువల్ల రిటైన్ అయిపోతాయి అంటే ఫస్ట్ వాటర్ అనేది తక్కువగా ఉంటుంది, వాటర్ అనేది తక్కువగా ఉండడం వల్ల. రెండోది ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్, బౌల్స్ మనకు ఇర్రెగ్యులర్గా మూమెంటం జరగడం వల్ల అక్కడే ఫీసెస్ అనేది అక్కడ నిలిచిపోతాయి. దీన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ వాటర్ లేకపోవడం వల్ల వస్తుంది. డయేరియాలో హెవీ వాటర్ లాస్ అనేది జరుగుతుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్.